అండ్ ఇక్కడ చూడండి టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం. ఇందులో కొన్ని జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ ఏమేం జాబ్స్ అంటే డేటా ఎంట్రీ గానియండి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ గానియండి, కోఆర్డినేటర్ గానియండి, ఈ జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందనమాట. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే 18థ్ ఫిబ్రవరి నాడు మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ అనేది 9:30 నుంచి 10:30 మధ్యలో రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. మీరు ఈ హాస్పిటల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ వెళ్లి మీరు ఇంటర్వ్యూ అనేది ఇయ్యాల్సి ఉంటుంది. అయితే మనం ఏమేం జాబ్స్ ఉన్నాయనేది చెప్తాను చూడండి. సీనియర్ సూపర్వైజర్ అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ 6 మంత్స్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీకు సాలరీ అనేది ఉంటుందనమాట. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మాత్రం మీకు 23 ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి పెరగడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఒక జాబ్ అనేది ఉంది. ఎనీ డిగ్రీ అండ్ విత్ కంప్యూటర్ కోర్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకు సాలరీ అనేది ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే 21 ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉంటే 45,000 వరకు కూడా వస్తుంది. ఆ తర్వాత ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ 8 జాబ్‌లనమాట. ఎనీ డిగ్రీ అండ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి హెల్త్ సెక్టార్‌లో. అండ్ ప్రైవేట్ ఉన్నా సరే అప్లై చేసుకోండి. ఆ తర్వాత 21,100 అనేది సాలరీ ఉంటుంది. 45,000 అనేది మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. 2 పోస్టులున్నాయి. అండ్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. యాస్ ఎ డేటా ఎంట్రీ ఆపరేటర్. దాన్ని బట్టి మీ సాలరీ అనేది మారుతుందనమాట. అండ్ కిందకి రండి. ఇది 6 మంత్స్ జాబ్ అనమాట. నాకు తెలిసి అయితే ఒక 1 ఇయర్, 2 ఇయర్ వరకు మీకు ఈ కాంట్రాక్ట్ జాబ్ అనేది ఉంటుంది. సో, ఇదనమాట మనకి హోమీ బాబా సంబంధించినటువంటి క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉన్నటువంటి జాబ్ వివరాలు. అండ్ ఇవన్నీ కూడా కాంట్రాక్టే. మీకు చాలా రోజులుంటుంది కాంట్రాక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన దాకా మీకు ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుందనమాట. నాకు తెలిసి 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు మీకు కాంట్రాక్ట్ జాబ్ అనేది ఉంటుంది. సో, ఇదండి మనకి హోమీ బాబా సంబంధించినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.